కొండ సురేఖ కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సుస్మిత చేసిన వ్యాఖ్యలకు మంత్రి కొండ సురేఖ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. అవసరమైతే సురేఖను పదవి నుంచి తప్పించాలన్నారు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల వ్యాఖ్యలు అనంతరం కాంగ్రెస్ లో పరిణామాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపాల్ రెడ్డి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. లక్ష్మి, గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీలో ధిక్కార స్వరాలు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. అందులో భాగంగానే నిన్న అంటే ఈ నెల 19వ తేదీన కొండా సురేఖ జన్మదిన వేడుకలకు సందర్భంగా పరకాలంలోని గీసుకొండలో ఏర్పాటు చేసిన ఆ జన్మదిన వేడుకల్లో కొండా సురేఖ బిడ్డ కొండా సుస్మిత ముఖ్యమంత్రి పైన, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పైన తీవ్రమైన విమర్శలు చేశారు. ఆ విమర్శలను కాంగ్రెస్ పార్టీ మొత్తం మీద ఖండిస్తోంది. అదేవిధంగా ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎంపీలు అందరూ కూడా ఆమె చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. ఆ వ్యాఖ్యలు అలా చేసి ఉండకూడదు, ముఖ్యమంత్రిని కేంద్ర బిందువుగా చేసుకొని అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యేని కేంద్ర బిందువుగా చేసుకొని వ్యాఖ్యలు చేయడాన్ని తప్పుపడుతున్నారు. అది పార్టీకి తీవ్ర నష్టం కలిగించినట్టుగా ఉండదని చెప్పేసి కూడా పార్టీ వర్గాలన్నీ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే నిన్న ఏదైతే పిసిసి క్రమశిక్షణ కమిటీ వివరణ కోరుతూ కొండా సురేఖకు సోకాజు నోటీసులు ఇచ్చారు. ఆ సోకాజు నోటీసులకు సంబంధించి తిరిగి ఆ వివరణ కూడా ఇచ్చారు. ఆ వివరణ ఇచ్చినప్పుడు ఎక్కడా కూడా తన బిడ్డ చేసిన వ్యాఖ్యలను ఎక్కడా ఖండించలేదు. ఖండించకుండానే తనకు సోకాజు నోటీసు ఇవ్వడం కరెక్ట్ కాదని చెప్పేసి కూడా దాన్ని తప్పుపట్టారు. అదేవిధంగా కొండా సుస్మిత పటేల్ మాట్లాడిన మాటలకు తాను బాధ్యత ఎలా వహిస్తానని చెప్పి కూడా లెటర్లో స్పష్టంగా పేర్కొన్నారు. దీంతో ఈ ఇచ్చిన కొండా సురేఖ మంత్రిగా అంటే క్యాబినెట్లో మంత్రిగా ఉంటూ కొండా సురేఖ ఇచ్చిన వివరణ కూడా ఎక్కడా కానీ తన కూతుర్ని మాట్లాడిన మాటలు ఖండించడం కానీ లేకపోతే తప్పుపట్టడం కానీ ఎక్కడ జరగలేదు. కాబట్టి ఏమో ప్రమేయం కూడా ఉండాలి, వీళ్ళ వెనక ఎవరో ఉండి దీన్ని ఆడిస్తున్నారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో నిన్నటి నుంచి కూడా పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. అందులో భాగంగానే ఈవేళ పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అదేవిధంగా ప్రభుత్వ విప్పులు వీళ్ళందరూ కూడా దాదాపు 22 మంది దాకా సిఎల్పికి వచ్చి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగిస్తున్నారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలి. ప్రధానంగా ముఖ్యమంత్రిని కేంద్రం చేసుకొని మాట్లాడిన కొండా సుస్మితకు సంబంధించి బాధ్యత వహించకుండా బాధ్యత నుంచి తప్పుకునే దానికి కొండా సురేఖ ప్రయత్నించారు. కాబట్టి కొండా సురేఖను పార్టీ నుంచి తప్పించాలి, అవసరమైతే ఆ పదవి నుంచి కూడా పక్కగా తీసివేయాలని చెప్పేసి కూడా రద్దు చేయాలి, ఆమె యొక్క మంత్రి పదవిని కూడా రద్దు చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేశారు. అయితే దీనిని ఇంతటితో వదిలేస్తారనే పరిస్థితి కనిపించలేదు. ఇదే అంశం మీద పిసిసి అధ్యక్షుడికి అదేవిధంగా ఏఐసిసికి అదేవిధంగా ముఖ్యమంత్రికి కూడా ఫిర్యాదు చేస్తాము. మేమంతా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలము, పార్టీ బాగుంటేనే మేమంతా కూడా బాగుంటాము. కూర్చున్న చెట్టును నరుక్కున్నట్లయితే కూడా మొత్తం కూడా పార్టీ మొత్తం కూడా సర్వనాశనం అయిపోతుంది. ఈ విధంగా ఎవరు మాట్లాడకూడదు. ఈ విధంగా మాట్లాడిన ఖచ్చితంగా పార్టీ నుంచి తప్పించాలా, నియమ నిబంధనలు ఎవరైతే పాటించారో వాళ్ళందరినీ కూడా తప్పించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేశారు. ఒక కొండా సురేఖ సుస్మితనే కాదు, మిగిలిన వాళ్ళు రాజగోపాల్ రెడ్డి కావచ్చు, చిన్నారెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలామంది ఈ విధంగా ధిక్కార స్వరం వినిపించిన వాళ్ళు దాదాపు 10-15 మంది ఉన్నారు. వీళ్ళందరిపైన కూడా చర్యలు తీసుకోవాలి. ఎవరు కూడా గీత దాటకూడదు. గీత దాటి ముందుకు వెళితే కూడా పార్టీకే ప్రమాదం అవుతుందని చెప్పేసి కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొండా సుస్మిత పటేల్ మాట్లాడిన మాటలు అయితే కూడా అవి ఖచ్చితంగా వెనకల ఎవరో తెర వెనక ఉండి మాట్లాడించారు అని చెప్పేసి ఒక అభిప్రాయం ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ అట్లా ప్రభుత్వ విప్పులు కానీ వ్యక్తం చేస్తున్నారు. ఈ తెర వెనక ఉండి ఆడిస్తున్నారు. ప్రతిపక్షాల యొక్క మాటలే వీళ్ళ నోటి నుంచి వస్తున్నాయి. ప్రతిపక్షాలు చేయాల్సిన విమర్శలు స్వపక్షం నుంచి రావడం చాలా దురదృష్టకరము. ఇలాంటి పరిణామాలు అసలు ఎదురు కాకూడదు. ఇలాంటి పరిణామాలు ఎదురైతే పార్టీ మొత్తం కూడా కొలాప్స్ అయ్యే అవకాశం ఉండదని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా కలిసికట్టుగా పార్టీని రక్షించుకోవడానికి దేనికైనా సిద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా వాళ్ళందరూ కూడా ఏకాభిప్రాయంతో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈవేళ రేపు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో కలిసి ఫిర్యాదు చేయనున్నారు. అదేవిధంగా మరొక వైపు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవికి కూడా కొండా సుస్మిత వ్యాఖ్యలపైన ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. అదేవిధంగా ముఖ్యమంత్రి నెల 3వ తేదీన బ్రిటన్ నుంచి
ఇండియాకు వస్తున్నాడు కాబట్టి 23వ తేదీన ముఖ్యమంత్రిని కలిసి కూడా ఎవరైతే పార్టీకి నష్టం కలిగిస్తున్నారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మొత్తం ఎమ్మెల్యేలు అందరూ కూడా కలిసికట్టుగా సంతకాలు చేసి ఒక ఫిర్యాదు చేసే అవకాశాలు కనిపిస్తాయి. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీలో ఏదైతే ధిక్కార స్వరం వినిపిస్తున్నారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ అయితే క్రమక్రమంగా పెరుగుతుంది. పార్టీకి నష్టం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో ఎమ్మెల్సీలు ఉన్నారో మంత్రులు ఉన్నారు అందరిది కూడా ఉంది. కాబట్టి కొండా సురేఖ బిడ్డ కొండా సుస్మితా పటేల్ ఏదైతే మాట్లాడిందో ఆ మాటలను ప్రతి ఒక్కరూ ఖండించాలి. చేసిన వ్యాఖ్యలు పార్టీకి తీవ్ర నష్టం కలిగించేట్టుగా ఉన్నాయని చెప్పేసి కూడా వాళ్ళందరూ అభిప్రాయపడుతున్నారు. ఈ పరిణామాలు ఎటుపోతాయి అన్నది పూర్తిగా అంచనా వేయలేని పరిస్థితి. కాకపోతే ఒకటైతే చెప్పవచ్చు, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడే ఎవరినైనా కానీ సహించేది వద్దు, సహించినట్లయితే కూడా పార్టీ మొత్తం నాశనం అయిపోతుందని చెప్పేసి కూడా వాళ్ళందరూ అభిప్రాయపడుతున్నారు. ఆ దిశలోనే ముందుకు వెళ్ళాలని కూడా పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా నిర్ణయించారు. ఓవర్ టు స్టూడియో.